సౌమ్య దర్శన గదిలోకి వచ్చి దర్శన గదిలో ఉన్న హ్యాంగర్కి తగిలించి ఉన్న దర్శన్ షర్ట్ని తీసుకొని ఆ షర్టుని సౌమ్య తన గుండెలపై హత్తుకొని దర్శని స్వయంగా వచ్చి తనని హత్తుకున్నట్టు తనని కౌగిలించుకున్నట్టు సౌమ్య ఫీల్ అవుతూ దర్శన్ చొక్కాని తన గుండెలపై ఉంచుకొని ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. అప్పుడే అటువైపుగా వెళ్తున్న శరణ్య సౌమ్య చేసే పనిని చూసి చాలా కోపంగా సౌమ్య దగ్గరికి వస్తుంది. ఏంటే ఎంత ధైర్యం ఉంటే మా ఆయన షర్ట్ని తీసుకొని వచ్చి ఇలా గుండెలపై హత్తుకుంటావని శరణ్య సౌమ్యని కోపంగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు సౌమ్య కూడా ఏమాత్రం శరణ్యకి భయపడకుండా మీ ఆయన నాతోటి అన్ని పనులు చేస్తే ఏం లేదు, కానీ ఇప్పుడు నేను మీ ఆయన షర్టు పట్టుకొని నా గుండెలకు హత్తుకుంటే మాత్రం తప్ప అని సౌమ్య గట్టిగా శరణ్యని నిలదీస్తూ ఉంటుంది. శరణ్య కోపంగా ఏయ్ నువ్వు మా ఆయన ఏదో తప్పు చేశాడని నిరూపించాలని చూస్తున్నావు, కానీ మా ఆయన ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు అని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి మా ఆయన తప్పు చేశాడని నిరూపించాలని చూసినా ఈ ఇంట్లో ఎవరూ నమ్మరు నాతో సహా అని శరణ్య సౌమ్యకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు సౌమ్య మాత్రం అది కూడా చూద్దాం, ఇప్పటి నుంచి కేవలం వారం రోజుల్లోనే దర్శన్ని నా వైపుగా తిప్పుకుంటాను చూడని సౌమ్య శరణ్యకి ఛాలెంజ్ విసురుతుంది. అప్పుడు శరణ్య కూడా ఏమాత్రం తగ్గకుండా అది కూడా చూద్దామని సౌమ్యకి ఛాలెంజ్ చేస్తుంది. మరి ఈ ఛాలెంజ్లో శరణ్యపై సౌమ్య గెలుస్తుందా, లేకపోతే ఛాలెంజ్ ఓడిపోయిన తర్వాత శరణ్య సౌమ్యని ఇంటి నుంచి దూరంగా ఎలా గెంటి వేస్తుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.